ఓం 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 శ్రీ గురుభ్యో నమ హరి ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవం నరోత్తమం దేవీ సరస్వతీం వ్యాసం తతో జయముదీరయతే శవాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు మనము కార్తీక మాసంలో 8వ రోజుగా 8వ కథను చెప్పుకోబోతున్నాం. యమదూతుల సంభాషణ విష్ణులోకతో అజేయుడి యొక్క ముక్తి గురించి తెలుసుకుంటాం. కొన్ని అనివార్య కార్యక్రమాల వల్ల ఆరోగ్యరీత్యా 2 రోజులు మనము కథను వాయిదా వేయడం జరిగింది. అది ఇప్పుడు ప్రస్తుతానికి అప్లోడ్ చేయడం పడుతుంది. ఎవరు కూడా అన్యథా భావం చేయరాదు అని వేడుకుంటూ ఈ కథను మనం ప్రారంభిస్తున్నాం. విష్ణు దూతలు, ఓ యమభటులారా, మీ ప్రభువు మీతో చెప్పిన మాట ఏంటి? మీరెందుకు ఎవరిని తగినవాడు, ఎవరి పుణ్యమెంత, ఏది ఎవరిది ఎంత తెలుసుకోరా? ఈ విషయంలో మాకు ఇప్పుడు చెప్పండి. ఎట్లా అని విష్ణుదూతలు అడగా యమదూతలు ఇట్లు పలికారు. ఓ విష్ణుదూతలారా, సావధానంగా వినండి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశం, గోవులు, సంధ్యలు, పగలు, దిక్కులు, కాలము, ఇవి మనుషుని పాప యొక్క పుణ్యాల గురించి గమనించే సాక్షులు. మేము వీరు సాక్షులతో వివరించి పాపములు చేసిన వానికి దండిస్తాం. వేద మార్గంలో వదిలి ఇచ్ఛానుసారంగా తిరుగుతూ వేదశాస్త్రములు చూపించిన సాధు బహిష్కృతమైన వానికి మేము దండించదుము. బ్రాహ్మణుని గురువునికి రోగాన్ని పాదముల చేత తన్నేవాడు, తల్లిదండ్రులతోని కలహించేవాడు, ఆయన వానికి మేము దండించుతుము. నిత్యము అబద్ధమాడుతూ జంతువులను జంపుచు కులాచారమును వదిలిచు మేము వారికి దండిస్తాం. ఇచట సొమ్మును తిరిగి తీసుకొని వాణ్ణి చంపుకొని దేశాంతరములు లేని వాడిని, మహాపాపాత్ముని వారిని మేము దండించుతుము. వారితో క్రీడించిన వారికి ద్రవ్యమును గ్రహించి సాక్ష్యములు అబద్ధ సాక్ష్యాలు చెప్పేవారికి మేము దండించుతుము. నేను దాతనని చెప్పుకొని వాడికి మిత్రద్రోహానికి ఉపకారం చేసే వారికి అపకారం చేసేవారిని మేము దండించుతుము. వివాహమునకు చెరిపేవారిని, ఇతరులు తిట్టేవారిని, అవమానించేవారిని మేము దండించుతుము. పరుల సంతానాలను చూసి దుఃఖించేవారిని, కన్యాశుల్కం చేత పీడింపున వాడిని. ఇక్కడ ఒక మాట మనం గుర్తుంచుకోవాలి. కన్యాశుల్కం అంటే కట్నాలు, కానుకలు. ఎవరైతే ఆశించి వైవాహిక స్థితిలోకి వెళ్తారంటే పెళ్ళిళ్ళు చేస్తారో వారికి దండన తప్పదు. చెరువులు, నూతులు కప్పెట్టే వారికి, వ్యాపారంలో అబద్ధాల సాక్షి చెప్పి వ్యాపారం చేసేవారికి కూడా ఇదే శిక్ష ఉంటుంది. నిర్మలమైన వాటిని చెరిపేవారికి కూడా ఇదే శిక్ష ఉంటుంది అని చెప్పడం. తల్లిదండ్రులకు చూడకపోయినా అంటే మాతాపితరులకు సేవ చేయకపోయినా కూడా అదే శిక్ష ఉంటుంది. పరమ పావనమైన పితృశేషాన్ని భుజించి వాణ్ణి మేము దండించుదుము. అంటే పితృదేవతలకు కష్టపెట్టి వారిని పీడించే వారికి కూడా ఇదే దండన ఉంటుంది. పరపశుతుల్యంగా తను వండిన అన్నము ఇతరులకు పెట్టక తినేవారిని, అంటే కేవలం తన స్వార్థ ప్రయోజనం కోసం వండి పెట్టింది కేవలం అతను మాత్రమే భుజించి ఇతరులకు పెట్టినప్పుడు ఈ దండన అయితే లభిస్తుంది. ఇతరుల దానములు చేయదగిన ఇవ్వవద్దని పలకరించట. ఏ వ్యక్తి అయితే సంతోషపూర్వకంగా దానములు చేయడానికి ప్రయత్నిస్తుంటారో అప్పుడు వీరు అడ్డుకునుడు చేతను మీకు కూడా అదే దండన లభిస్తుందని చెప్పడం జరిగింది.
పితృదేవతలకు తర్పణాలు పిండ ప్రదానాలు కూడా చేయకపోయినట్లయితే ఇదే దండనం జరుగుతుంది. అలాగే నిత్యం గోవుని బ్రాహ్మణునికి ఎవరైతే తిడుతుంటారో వారికి కూడా అదే దండన పడుతుంది. పండితులకి పామరులకి ఒక్కలాగా చూసుకుంటా వేరే వేరేగా చూసి నీచ స్థితిలో చూసిన వ్యక్తులకు కూడా ఇదే ఒక పరిస్థితులు వస్తాయని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ అజేమేయుడు అనే బ్రాహ్మణుడు జనించి దాసి సంగత్వము చేశాడు. పుట్టిన మొదలు చచ్చిన వరకు పాపములు చేసేవాడై ఇతనితో చేయబడిన పాపములు చాలా ఎక్కువగా ఉన్నవి. ఎట్లా విప్రకృతమైన ఈ విష్ణులోకమునకు ఎట్లా అరుగుడవుతాడు? ఈ ప్రకారంగా పలికిన యమదూతలను విని విష్ణుదూతలు చిరునవ్వుతో వికసించిన ముఖపద్ములతో కలవారై మేఘమైన గంభీరత్వ ధ్వనులతో ఎట్లా పలికారు. ఏమై ఆశ్చర్యము! మీరెంత మూఢులు! ధర్మ మర్యాదలు మేము చెప్పుదుము, సావధానంగా వినండి. దుస్సంగత్వం వదిలించేవాడు, సత్సంగత్వం ఆశ్రయించేవాడు, నిత్యం బ్రహ్మ చింతనను చేసేవాడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళడానికి అర్హుడు కాడు. స్థాన దాన సంధ్య వందనాదులు అనుసరించిన హోమ జప ద్రవములు చేసిన సర్వభూతములు దయ కలుగుచు యమలోకానికి పొందడు. సత్యవంతుడై అసూయ కోపరహితుడై జమదగ్ని జపాది అగ్ని గోత్రములు చేయుచు కర్మఫలములందున బ్రహ్మమును అనుసరించేవాడు యమధర్మరాజుకు చూడు. కర్తభోక్త సుగుణ పరమేశ్వరుని అందును స్థాపించి ఈశ్వరార్పణతో కర్మను ఆశ్రయించేవాడు తత్సర్వంగా కలవాడై యమదోతకి యములకి చూడడు. అన్నదాత అనుసరించేవాడు జలదానము గోదానం బృస్వర్జన దానమును చేసేవాడు బృస్వర్జంతో ఆంబోతిని అచ్చబోసి వదిలేవాడు విద్యను గోరిని వారు విద్యాధార అనుసరించేవాడు పరోపకార ఆసక్తుడై గలవాడు యమలోకం చూడ్డు. హరిని భజించేవాడు హరినామస్మరణ జపించేవాడు వివాహ సుఖమును ఉపనయనాది చేయించేవాడు యమలోకం పొందడు. మార్గమధ్యం నందిన ముండను కట్టించుకునేవాడు క్రీడా స్థావరమును గట్టించేవాడు దిక్కిలేని యమునకు మంత్ర సంస్కారాలు చేయించేవాడు యమలోకాన్ని పొందడు. నిత్యం సాలగ్రామార్చన అనుసరించిన ఆ తీర్థమును అనుసరించిన వానికి వందనము ఇచ్చేవాడికి యమలోకం పొందడు. తులసి కాష్టములను మెడయందుని ధరించి హరిని పూజించేవారు సాలగ్రామమును పూజించే వాడిని యమలోకం పొందడు. భాగవతాది గ్రంథాలు అర్చించినవాడు జప హోమ ద్రవ్యములు హర్చించిన ఈశ్వర సేవ చేసినవాడు యమధర్మరాజుకు చూడ్డు. మేషంతో మకర సంక్రాంతిని ముందుగా ప్రత్యస్థానం అనుసరించి యమలోకము పొందడు. రుద్రాక్షమాలను ధరించి జప హోమాదులను ఆచరించేవాడు యమలోకమును పొందడు. నిత్యం అచ్యుత గోవింద అనంత కృష్ణ నారాయణ ఓ రామ ఓ హరి రామ సంకీర్తన ఆచరించేవాడు యమలోకం పొందడు. కాశీ అందిన మణికర్ణిక ఘట్టమునందున హరినామస్మరణ చేయుచు మృతి నొందిన ఎదుటివాడు సర్వ పాపాలు చేసిన కాదనను యమలోకం పొందడు. దొంగ కళ్ళు తాగేవాడు మిత్రదోహుడు బ్రహ్మహత్య పాతకుడు గురుభార్యను స్త్రీహత్య గురుహత్య గోహత్య రాజహత్య పాపాత్ములు మరణించిన వారు హరిని స్మరించిన పాప విముక్తులు అవుతురు.
మయమును తెలుసుకొని తెలియగాని హరినామ సంకీర్తన గావించేవాడు. అంటే ఇక్కడ అంతరార్థం ఏమనగా తెలిసి కానీ తెలియక కానీ హరిని స్మరించినట్లయితే తప్పకుండా వారి పాపాలు దగ్ధమవుతాయి. పాపాలన్నీ కూడా దగ్ధమై ముక్తి కాగలడు. వడినప్పుడు, తోడిపాటు పొందినప్పుడు, కొట్టబడినప్పుడు, జ్వరాదుల చేతను పీడింపబడినప్పుడు, సప్తధాతువుల చేతను పీడింపబడినప్పుడు, వశమైనప్పుడు హరిహరను అన్న వెడల యమదూతలు పొందడు. అనేక జన్మలో సంపాదించిన ప్రాయశ్చిత్తమును లేక కొండన వలె పెరుగుతున్న పాపాలన్నీ కూడా భూమి మందు కానీ స్వర్గమునందు కానీ హరినామ సంకీర్తన చేతను నశించును. మరణ అవస్థితిలో ఉన్నవాడు హరినామ స్మరణ చేసినట్ల వాని పాపములన్నీ కూడా అగ్నిలో మించిన దూరి వలె వసించును. విష్ణుదూతలు ఎట్లా యమదూతలతో వాళ్ళకి అజేమిలుడు యమదూతలు వలన విడిపించాడు. తర్వాత అజేమిలుడు విష్ణుదూతలకు నమస్కారం చేసి, మీ ధర్మం వలన నేను తరించి వలనని తర్వాత విష్ణుదూతలు వైకుంఠముకు బోధురు. తర్వాత అజేమిలుడు యమదూత విష్ణుదూతలు సంవాదాన్ని విని ఆశ్చర్యపడి, అయ్యో ఎంత కష్టము, ఆత్మయోతన చేసేవారికి పోతినే కదా, చీచి నా యొక్క రాతకు సజ్జని మిండి పండితులు యందు కానీ పవిత్రమైన భార్యను వదిలివేసి కళ్ళు తాగి ఈ యొక్క దాసీబారిని స్వీకరించి తిన వృద్ధులు నాకెంత వేరు దిక్కు లేరే. హరిని పుణ్యప్రదమైన మాతాపితరులు నీచుడినై తిని విడిచి తిని, అయ్యో ఎంత కష్టం. ధర్మమును చెరించువాడు కాలమును నిరంతరమును అనుభవించుచు నరకమునందునప్పుడు నేను నిశ్చయించగా పాడవుతుని. అదే కాక ఆశ్చర్యం, అది స్వప్నమా, నా యొక్క వల్ల కత్తులు ధరించిన యమభటులను పోయారు. నేను పూర్వజన్మనందరి పుణ్యము అనుసరించి వామిని హరిని జపించి తిని, అట్లా గానచో దాసీపతి అయిన నాకు మరణానంతరం హరిశృతి ఎట్లా కలిగిచున్నది? నా జీవాది హరినామము ఎట్లా లభించింది? పాపాత్ముడైన నేనెక్కడ? అంతరాత్మ నుండి శృతి ఎక్కడ? సిగ్గు విడిచి బ్రాహ్మణులు జంపబోయిన మంగళకరమైన నారాయణుడు ఎక్కడా? అజేమిలుడు ఎట్లా నివారించి నిశ్చార్థమై భక్తి కొలది జితేంద్రుడై కొంతకాలం నుండి పాపముక్తుడై పొందును. కాబట్టి నారాయణ నామ సంకీర్తన గావించేవాడు సమస్త పాపముక్తుడై వైకుంఠమునకు పొందుదుడు. ఇందును ఎటువంటి సందేహం లేదు. ఇది అజేమిలుడు యొక్క వృత్తాంతంలో ఒక భాగాన్ని సంపూర్ణం చేసుకున్నాం. తదనంతరం మరో భాగాన్ని గురించి తిరిగి రేపటి కథలో తెలుసుకుంటాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీమైషి గో బ్రాహ్మణే సుమస్త నిత్యం. సమస్తలోక సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు. సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వర పాద పద్మార్పణమస్తు. స్వస్తి.